హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సొరకాయలో మెంతాకేసి రోటి పచ్చడి చేస్తున్నా అండి. సూపర్ టేస్ట్ ఉంటది అనమాట. వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసాను. అలాగే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసాను. ఇది మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ఒక ముక్క కోసాను. అలాగే ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, అవి కొంచెం వేగాక ఒక 4 ఏమో ఎండు మిరగాయలు 4, పచ్చిమిరపకాయలు 4 అండి. మొత్తం అయ్యే కాకుండా ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూను నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లో వేసుకోవాలి. వేగిపోయి వీటిని తీసేసి ఒక ప్లేట్ లో వేసేసుకుందాం. వేసుకున్నాక మళ్ళీ అందులోనే ఒక స్పూను వేసుకొని సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం వేగాక ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం వేగిపోయాక చేసి పెట్టుకున్న మెంతాకు ఒక కట్ట తీసుకున్నానండి. మంచిగా అన్ని నూనెలో ఫ్రై అయితే లేకుండా 2 రోజులు ఉంటుంది నిల్వ. మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. మెంతాకు కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే ఒక మీడియం సైజు టమాటా కూడా మంచిగా అయ్యేలాగా మగ్గించుకోవాలి. కొంచెం ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు 2 నిమిషాలు మగ్గించుకోవాలి. పొట్లో వేసి నూరుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది అనమాట. అయితే మగ్గిపోయిందండి. ఇది చల్లారిపోయింది. రోలు కడిగేసి పెట్టానండి. ఇవి వచ్చేసి ఫస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక రుచికి సరిపడా ఉప్పు ఇందులోనే వేస్తున్నా అండి. నూరుకోవాలి. వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉంటది అనమాట. ఇప్పుడు ఇది ఆరిపోయిందండి. దీన్ని అంతా వేసుకొని నిదానంగా, మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా కొంచెం మీడియంగా నూరుకోవాలి. ఎన్ని కూరలున్నా ఒక పచ్చడి ఉంటే చాలా బాగుంటుందండి. సరిపోలేదండి, మళ్ళీ ఇంకో హాఫ్ స్పూన్ వేస్తున్నా. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు మీడియం సైజు చిన్నదే ఉల్లిపాయ వేస్తున్నానండి. మెత్తగా కాకుండా ఇలా దంపేసుకోవాలి. ఉల్లిపాయ నలిగిపోయిందండి. ఇప్పుడు తిరగమాత వేసుకుందామే. వేయాక ఒక స్పూన్ ఆవాల జీలకర్ర, మిరపకాయ, ఎల్లిపాయ రెబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు, తిరగమాతలో వేసుకుందాం. ఇప్పుడు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరా సూపర్ టేస్టీ సొరకాయ మెంతాకు పచ్చడి చాలా బాగుంటుందండి. రోట్లో కొంచెం అన్నం వేసుకొని చూపిస్తానే. ఉల్లిపాయలు వేసి రోట్లో పచ్చడి నూరుకున్నప్పుడల్లా ఇలా రోట్లో అన్నం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఒక ముద్ద తీసుకొని ఇలా ఉల్లిపాయ ముక్క ఉంది కదా, అది పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.